sun rises this side. Right. డబ్బులు చూస్తే లేవు, ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఏం చేయాలో అర్థమవుతుంది. మా బస్ పాస్ చేయించుకోవాలమ్మా, డబ్బులు కావాలి. ఒక 2 రోజుల్లో చూస్తానమ్మా. మరి 2 రోజులు నేను స్కూల్కి వెళ్ళాలమ్మా. ఎలాగో వెళ్తాను. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా, అర్థం చేసుకో. బస్ ఛార్జెస్ కూడా డబ్బులు లేవు నా కాడ. సరే ఏదో అలా చేసి ఇస్తానులే. ఎప్పుడు ఇంతే, మళ్ళీ ఇస్తాను అంటా ఉంటావు. ఇక డబ్బులు లేకున్నప్పుడు నాకేమి చెట్లు ఇచ్చి రాస్తాను. ఇస్తానులే, 2 రోజులు ఎలాగలా చేపిస్తాను బస్. సరే తొందరగా ఏమో చూస్తానే, వెళ్ళి ఇంకా చదువుకో. ఏదో ఒక పని చేస్తే తప్ప ఇప్పుడు ఈ పరిస్థితి తీరేలా లేదు. దగ్గరలో ఏం పని ఉందో తెలియడం లేదే. అగరబత్తి పని ఉంది కదా, దాన్ని చేసి పిల్లలకి కట్టేస్తే సరిపోతుంది. తల్లికి వందనం పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. 15,000 రూపాయల చొప్పున ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి అందిస్తామన్నారు. స్కూల్ ఫీజు కట్టాలంటమ్మా. ఈరోజు తల్లి పక్కన కింద చంద్రన్న గారు డబ్బులు వేశారు, పోయి బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకోండి. ఈరోజు కట్టాను. బస్ చేసి వెళ్ళమ్మా. ఈరోజు డబ్బులు పన్నే వెళ్ళి డ్రా చేసుకొని వస్తే తెప్పించుకుంటాం. అక్క తల్లికి వందనం బ్రేకింగ్ న్యూస్ వచ్చింది కదా, తల్లికి వందనం పథకం అమలు చేసామని, అది నిజమేనా అక్క? ఈరోజు చంద్రన్న గారు తల్లికి వందనం